అందరికీ నమస్కారం. 2019-24 మధ్య మీలో చాలామంది ఎస్పెషల్ వైసీపీ వాళ్ళు నన్ను ఏదో వేరేలాగా అనుకున్నారు. వేరేలాగంటే ఎలాగా? టీడీపీకి పనిచేస్తాను నేను. ఆ రోజు నేను చెప్పాను, అధికారంలో ఎవరంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాను. నేను ప్రతిపక్షం అని చెప్పాను. ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్షంలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా క్వశ్చన్ చేయడు. నేను ఎమ్మెల్యే గెలవకపోయినా ఒక జర్నలిస్ట్గా ప్రజల పక్షాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నాయుడు గారు మిమ్మల్ని శభాష్ అంటూ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పొగుడతారు, శభాష్ అనిపించే సందర్భాలు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఘోరాలు, నేరాలు, హత్యలు, అత్యాచారాలు ఏవైతున్నాయో ఆ రోజు ఆ మనిషి చేసింది ఏంటి? దోషులకి శిక్షలు అన్నది వేయకుండా ముందు వాళ్ళకి పరిహారం ఇచ్చేవాడు. అయితే ఉద్యోగం, లేదంటే భూమి, లేదంటే డబ్బు, లేదంటే అన్ని కలగలిపి. ఆ రోజు నేను చెప్పా, ఎవ డబ్బు సొమ్ముని ఇస్తున్నావు నువ్వు? అవతల వాళ్ళకి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తే సైలెంట్గా ఉంటున్నావు. అదేమంటే దిశ చట్టం అంటావు. చట్టమే లేదు. దిశ యాప్ వల్ల కొంత మేలు జరిగింది, ఒప్పుకుంటా. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను సార్, చంద్రబాబు గారు అక్కడ మీ పార్టీకి చెందిన లక్ష్మీనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ మధ్య గొడవ, అది వాళ్ళ వ్యక్తిగతం. హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు లక్ష్మీనాయుడిని చంపాడు. పవన్, భార్గవ నాయుడు వచ్చేసి ఆసుపత్రి పాలయ్యారు. ఇది ప్యూర్లీ ఓ రకంగా పోలీసు యొక్క వైఫల్యం. మీ పరిపాలనలో కానీ ఎవరి పరిపాలనలో అయినా సరే పాలకులు పీకేదేమని చెప్పి జనాలు అనుకోవటం. దీనికి గాను మీరు ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం రెస్పాండ్ అయ్యి దాని తగ్గట్టుగా కనుక మీరు కనుక స్టెప్స్ కనుక తీసుకొని ఉన్నట్టయితే ఎప్పుడో అక్టోబర్ 2వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఈ వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు కాపు కమ్మల మధ్య చిచ్చు పెట్టేందుకు అవతల లక్ష్మీనారాయణ ఏమో జనసేన అంటూ, యువతల హరిచంద్ర ప్రసాద్ ఏమో కమ్మ అంటూ టీడీపీ అంటూ హడావుడి చేస్తూ వీడియోలు ఇచ్చి డిబేట్లు పెట్టి హడావుడి చేస్తే మీరు డిఫెన్స్లో పడిపోయి ఆ సాక్షిగా వైసీపీకి భయపడిపోయి కాపు కమ్మ మధ్య భేదం రాకూడదని చెప్పేసి అప్పటికప్పుడు కాపు మంత్రులు పంపించి, హోంమంత్రిని పంపించి, కమ్మ వాళ్ళని పంపించి మాట్లాడించి వైసీపీ అనే ఒక రాక్షస పార్టీ, ఒక శవరాజకీయం చేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ట్రాప్లో మీరెందుకు పడుతున్నారు? ఒక ట్రాన్స్లో మీరు ఎందుకు ఉంటున్నారు? అసలు రాష్ట్రంలో నిత్యం ఎక్కడ చోట అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉంటాయి. దానికి ఇప్పుడు వైసీపీలు వచ్చేసి టీడీపీ అనో జనసేన అనో అయితే పార్టీ ముద్ర లేదా కుల ముద్ర వేస్తాడు. ఇక వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చుకుంటూ పోదామా? ముందు మీరు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయండి. తప్పు చేయండి, భయపడేలా చేయండి. ఏంటండి అది? లక్ష్మీనాయుడు భార్యకి 2 ఎకరాల పొలం, 5 లక్షల డబ్బా. లక్ష్మీనాయుడు యొక్క పిల్లలకు వచ్చేసి 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, 2 ఎకరాల పొలమా? గాయపడినటువంటి పవన్కి సంబంధించేసి 4 ఎకరాల పొలం, 5 లక్షల డబ్బా. గాయపడ్డ భార్గవ నాయుడికి సంబంధించేసి 3 లక్షల రూపాయల డబ్బా. ఎవరి డబ్బు సార్ ఇది? ఎవరి డబ్బు ఇది? మేము పన్నులు కడితే వచ్చిన డబ్బు అది. ఇప్పటికి పన్నులు కడుతూ ఉన్నప్పుడు ఉన్న డబ్బు అది. మా డబ్బు అది. ఎవడబ్బు సమ్మది? మా డబ్బు అది. మా డబ్బుని హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు ఒక మనిషిని చంపితే ఎలా అండి వాళ్ళకి ఇస్తారు? ఆ ఫ్యామిలీకి అండగా ఉండండి. పవన్ నాయుడికి ట్రీట్మెంట్ మొత్తం మీరు భరించండి, ఎందుకంటే మీ ఫెయిల్యూర్ కాబట్టి. అంటే లక్ష్మీనాయుడు పిల్లలకు సంబంధించేసి ప్రభుత్వం బాధ్యత చూసి చదివిస్తామని అంటున్నారు. ఓకే, తండ్రి లేని పిల్లలు చదివిస్తా ఉన్నారు. ఓకే, గుడ్. ఈ పొలం ఇవ్వటం ఏంటి? ఈ డబ్బులు ఇవ్వటం ఏంటి? హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క పొలం ఉందా? అది పంచండి. హరిశ్చంద్ర ప్రసాద్ ఇల్లు ఉందా? అది ఇవ్వండి. హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర డబ్బు ఉందా? ఆ డబ్బును పంచండి. ప్రజల డబ్బును మీరు ఎందుకు పంచుతారండి? జగన్ మీకు ఇంకా తేడా ఏముందండి? మరలా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి అనే ఓ వ్యక్తి కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేయడం కోసం ఆరోగ్యశ్రీ పట్టుకొచ్చాడు. ఎస్, మా నాన్నకి ఆరోగ్యశ్రీ ద్వారా బైపాస్ సర్జరీ అయింది, ఒప్పుకుంటా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఘోరాత కోరుకుంటే మా నాన్న భయపడిపోతే సరే నాన్న అని చెప్పేసి కేర్ హాస్పిటల్ నాంపల్లిలో నేను ట్రీట్మెంట్ తీసుకెళ్ళా. ఆరోగ్యశ్రీ కవర్ అయితే అన్నాడు, ఓకే సర్జరీ చేయండి అని చెప్పున్నా. నా దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఫెసిలిటీస్ అధ్వానంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. సో మొన్న చెప్పినప్పుడు కూడా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వీర్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రికి దోచిపెట్టింది ఈ ఆరోగ్యశ్రీ వల్ల. ఏకంగా ఈ ఆరోగ్యశ్రీలో వచ్చేసి దారుణంగా అవసరమైనటువంటి ఆపరేషన్లు ఎన్ని చేశారు. నార్మల్ వాటికి కూడా ఇన్ని పెద్ద బిల్లులు చేసి నొక్కేశారు. అదే డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం చేసి కార్పొరేట్ వేళ ప్రభుత్వ ఆసుపత్రి కనుక ఉన్నట్టయితే, మెడికల్ కాలేజ్ కనుక వచ్చినట్టయితే అద్భుతంగా ఈరోజు ఉండదా? మీరు అదే ట్రాప్లో పడిపోయి 2014లో మీరు గెలిచాక దాన్నే అలా కంటిన్యూ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు కొంత మెరుగుపరిచారు తప్ప కొత్త ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన అదే కదా. ఇప్పుడు మీరు కొత్తగా కూడా ఈ మెడికల్ కాలేజ్ అంటున్నప్పుడు పీపీపీ మోడల్ అన్నారు. గుడ్, సంతోషం.
అది అర్థం కాని మూర్ఖులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల వల్ల చాలా మేలు జరుగుతుందని నేను చెప్పాను. సో మీరు చేసిన మంచిని చెప్తున్నా. అండ్ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు చేసిన తప్పిదాలు ఏవైతున్నాయో వాటిని ఎండగడుతూ ఉన్నా. సారీ సార్, చాలా చాలా పెద్ద తప్పు చేస్తారు సార్ మీరైతే మాత్రం. జగన్మోహన్ ట్రాప్లో మీరు పడిపోతున్నారు. 2014-19 మొత్తుకున్నాను స్వామి మిమ్మల్ని. వాటి ట్రాప్లో పడకండి. ఎవరి ట్రాప్లో? మిమ్మల్ని ప్రత్యేక హోదాకి సంబంధించి బీజేపీతో తెగదెంపులు చేసుకోమని చెప్పేసి ఎవడైతే అన్నాడో వాటి ట్రాప్లో పడకండి అని ఆ రోజు మొత్తుకున్నా నేను. బీజేపీకి దూరం జరగదు సామని చెప్పేసి మొత్తుకున్నా. అబ్బే, దూరం జరిగారు, వైసీపీకి ప్లస్ అయిపోయారు. ఎలా ఏంటో మీకు తెలుసు. సో ఈ రోజు నేను మరలా చెప్తున్నా, మీరు జగన్మోహన్ ట్రాప్లో ఉన్నారు, వైసీపీ ట్రాప్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కాపు కమ్మని చిచ్చు పెట్టి 1988లో రంగా చనిపోయిన తర్వాత ఎలాగైతే లబ్ధి పొందారో అలా ఈ రోజు కూడా లబ్ధి పొందిన వాడు చూస్తూ ఉంటే వాడు లబ్ధి పొందకూడదని చెప్పేసి మీరు వచ్చేసి వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళకి భయపడిపోయి ప్రజల డబ్బుని, ప్రజల యొక్క భూమిని ఆ రకం పనిచేసుకుంటూ పోతే ఏంటి సార్? మీరు చెప్పండి సార్, మీరు చేసిన కరెక్టా? మరలా చెప్తున్నా, వాళ్ళకి భూమి ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము మంచిదే. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ భూములు వాళ్ళు డబ్బు ఇస్తేనే సంతోషపడేవాడిని. ఎలా సార్ మాదిస్తారు? ఎలా సార్ ప్రజలు ఇస్తారు? తప్పు సార్. నాకు నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఏంటి? మీరు వెళ్ళి జగన్లాగా ఆలోచించడం ఏంటి? మీరు వెళ్ళి ఆ వైసీపీ ట్రాప్లో పట్టడం ఏంటి సార్? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ సార్.